నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో సెక్యూరిటీ టోటల్గా విఫలమైందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పేపర్లో అదేవిధంగా వచ్చింది, న్యూస్లో కూడా అదేవిధంగా వచ్చింది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు విషయంలో చాలా ఘాటుగానే స్పందించారు. పోలీసులు మీరు నిజాయితీగా పనిచేయండి, మీరు సెల్యూటు ఆ 3 సింహాలకి కొట్టండి, ఏ రాజకీయ పార్టీకి కాదు, ఏదైతే మీరు నిజాయితీగా పనిచేస్తారో మీకు గౌరవం ఉంటుంది సంఘంలో అని చెప్పడం కూడా జరిగింది. దీనిపైన రామగిరి ఎస్ఐ ఈరోజు ఆయన చాలా ఘాటుగా జగన్మోహన్ రెడ్డి గారి పైన స్పందించారు. ఒక్కసారి ఈ వీడియో వినండి. పోలీసులను బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు. పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వు ఎవడో వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చస్తాం, అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. ఇక్కడ కోట్ చేయండి. ఇక్కడ నిజాయితీగానే ఉంటాం, నిజాయితీగానే చస్తాం, అడ్డమైన దారులు తొక్కం. మంచి పాయింట్ మాట్లాడారు సుధాకర్ యాదవ్ గారు. ఈ విషయాన్ని ఎక్కడ చిన్న విలేజ్లో దగ్గర నుంచి పెద్ద సిటీ వరకు చూడండి, ఎంతవరకు డిపార్ట్మెంట్లో అందరూ కాదు కొంతమంది నిజాయితీగానే ఉన్నారు, నిజాయితీగానే బతుకుతారు, నిజాయితీగా చచ్చిపోతున్నారు అనేసి అడగండి, ఒకసారి సర్వే చేయండి, తెలుస్తుంది. మనం చెప్పనవసరం లేదు. ఓకే, సో ఇక్కడ ఈయన ఈరోజు మాస్ వార్నింగే ఇచ్చారనుకోవచ్చు. ఇంకొక 3 years 4 years ఉంటుంది. తర్వాత గవర్నమెంట్ ఏదైనా మారితే ఈ గవర్నమెంట్ ఇలాగే ఉంటుందని ఎవ్వరూ చెప్పలేరు, శాశ్వతం కాదు. గవర్నమెంట్ మారితే ఇదే మాట అనగలుగుతారు ఆయన? ఒకసారి ఈయన ఈ వ్యాఖ్యలు పెట్టే ముందు వీడియోలో ఏబీ వెంకటేశ్వరరావు తెలుసు కదా, మీకన్నా మంచి పొజిషనే కదా, ఏమయ్యారు చూసారా? ఒక్కసారి మేము దగ్గరగా చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక్కసారి టార్గెట్ చేయటం స్టార్ట్ చేశారంటే కుక్కటేలతో కూడా పెరిగేస్తారు, గుర్తుపెట్టుకోండి.